చిత్తూరు జిల్లా సంతపేట సమీపంలోని తిమ్మ సముద్రంలో ఏనుగులు హల్చల్ సృష్టిస్తున్నాయిగా ఆ రెండు ఏనుగులు సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి వెంటనే ఏనుగులు తరమాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం బుడ్డమాను చెరువు సమీపంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, రెండు ఏనుగులు గుంపు నుంచి తప్పిపోయి తీవ్ర భయాందోళన సృష్టిస్తా ఉంది. ముఖ్యంగా ప్రజల నివాస ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను బంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణగిరి తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏనుగుల గుంపు తరచూ చిత్తూరు పడమటి ప్రాంతాల్లోనూ అలాగే పలమనేరు నియోజకవర్గ ప్రాంతాల్లోనూ సంచరించడం జరుగుతూ ఉంటుంది. అయితే కృష్ణగిరి ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ఏనుగుల గుంపులో ఉన్నటువంటి రెండు ఏనుగులు దారి తప్పి గత 3 రోజులుగా చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, గంగాధర్ నెల్లూరు, ఎస్ఆర్పురం ప్రాంతాల్లో సంచరిస్తూ ఆ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. నిన్న ఎస్ఆర్పురం మండలంలోని కొన్ని గ్రామాల్లో పర్యటించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అరటి, కొబ్బరి అలాగే మామిడి చెట్లను కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి ఘటన తెలిసిందే. అయితే అక్కడ ఫారెస్ట్ అధికారులు వాటిని తరిమే ప్రయత్నం చేయగా అవి చిత్తూరు పట్టణంలోనే పట్టణ రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి సమీపంలో సంచరిస్తూ వస్తాయి. సంతపేట సమీపంలో తిమ్మ సముద్రం ప్రాంతంలో సంచరిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అవి బుడమాను ప్రాంతం చెరువు కడ నీటి కోసం జలావాస ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా త్రాగునీటి సౌకర్యం అంటే నీటి వసతి ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ అలాగే ఆహార సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తున్నాయి. ముఖ్యంగా దారి తప్పిన నేపథ్యంలో ఇవి గ్రామాల మీద పడుతూ సంచరిస్తూ ఉండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు కూడా వీటిని కృష్ణగిరి అటవీ ప్రాంతాలకు మళ్లించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించడం లేదని చెప్పి కూడా తెలుస్తా ఉంది. వీరు ప్రయత్నం చేస్తున్న కొద్దీ అవి మరింత గ్రామీణ ప్రాంతాల్లో సంచరించేందుకు ఇష్ట చేస్తున్నాయని కూడా తెలుస్తా ఉంది. ఆ ఫారెస్ట్ అధికారులు మరో కుంకి ఏనుగుల సహాయంతో వీటిని కృష్ణగిరి అటవీ ప్రాంతాలను మళ్లించేందుకు కూడా ప్రయత్నం ఇవాళ చేపట్టారని కూడా అధికారుల ద్వారా తెలిసింది. అయితే ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు సూచించారు. తదనుగుణంగా అనేక రకాల చర్యలు చేపట్టి వాటిని అటవీ ప్రాంతాలకు మళ్లించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఫారెస్ట్ అధికారులకు తోడ్పాటును అందించాలని కూడా ఫారెస్ట్ అధికారులకి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.